రాసి పెట్టుకోండి. మీనరాశి వారు మార్చి నెల చివరిలోపు ఈ 2 శుభవార్తలు తప్పకుండా వింటారు. మీ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా మారిపోతుంది. మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? మార్చి నెల చివరి లోపు వీరు ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారు? వీరి జీవితం ఏ విధంగా సాగుతుంది? అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ద్వాదశ రాశులలో మీనరాశి చివరి రాశి. రాశి చక్రంలో ఈ రాశి 12వ రాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారికి మీనరాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరి రాశి. మీనరాశిని సరిరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని పిలుస్తారు. 2 చేపలు ఒకదాని తోక వైపునకు మరి ఒక దాని తల ఉన్నట్లు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ మీనరాశిలో జన్మించిన వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక మీనరాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారుగా ఉంటారు. ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు. రహస్యంగా దాచుకోవడం కూడా వీరికి చేత కాదు అని చెప్పాలి. ఇతరులకు అపకారం తెలపడం, కుట్రలు పొందడం ఈ రాశి వారికి ఉంటుందండి. అంతేకాదు ఈ రాశి వారు ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడుతూ ఉంటారు, కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోరు. దుష్టులను కూడా మంచివారుగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఇదే వీరిలో గొప్ప గుణంగా చెప్పాలి. మీనరాశి వారికి విశ్రాంతి చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే ఎటువంటి పనులను కూడా వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు. ఈ రాశి వారు తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారి ప్రభావము ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ మీనరాశి వారికి కళా సాహిత్య రంగాల్లో చాలా మంచి ఆసక్తి, నిపుణత ఉంటాయి. వంశపారంపర్యంగా లభించిన ఆస్తులను వృద్ధి చేస్తారు. ఇతరుల మాయమాటల ప్రభావము వీరి మీద చాలా కాలం చూపిస్తుంది. నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు. వంశగౌరవం, మంచితనం వీరిని చాలా వరకు కూడా ఆదుకుంటుంది. ఎవరో అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని చాలా కాలం పాటు మీరు వేచి చూస్తారు. ఆ విధంగా విశ్వసిస్తారు, కానీ చివరకు వీరే కష్టపడి అనుకున్నది సాధిస్తూ ఉంటారు. మీనరాశి వారి సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం చేత వీరి యొక్క సమయాన్ని కూడా పూర్తిగా వృధా చేసుకునే అవకాశాలు అయితే వీరి జీవితంలో అధికంగానే ఉన్నాయి. ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి వారి జీవితంలో మార్పులు ఏమిటి, వీరికి ఏ విధమైన అదృష్టం అయితే ఈ సమయంలో మనం చూడబోతున్నామో కూడా ఇప్పుడు మనమైతే క్లియర్గా తెలుసుకుందాం. మీనరాశికి సంబంధించినటువంటి వారికి సమయం ఆరోగ్యపరంగా చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. మీ జీవితం మంచి ఆరోగ్య స్థితి జీవితాన్ని ఆస్వాదించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. నిజమైన విజయవంతమైన ఉద్యోగులు తమ యొక్క విజయాలను ప్రదర్శిస్తారు. ఈ సంవత్సరం వివాహిత జంటలకి కూడా అపారమైన ఆనందాన్ని తెస్తుంది. 2025 చివరి సంవత్సరంలో కూడా మీ జీవిత ప్రేమ ప్రవహించే అవకాశం బేషరతుగా ఉంటుంది. ఈ రాశి వారు జీవిత భాగస్వామిని కూడా అధికంగా ప్రేమిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి కుటుంబ నియంత్రణకు చాలా శుభప్రదమైన సంవత్సరం అవుతుంది. మీ అదృష్టం మీకు పనిచేస్తుంది. మీరు సంతానాన్ని పొందుతారు లేదా పిల్లలకు సంబంధించిన సమస్యల నుండి కూడా బయటపడతారు. ఆరోగ్యంగా ఆదాయ గ్రాఫ్ అనేది పైకి ఎదిగే అవకాశాలు కూడా ఉన్నాయండి. ఈ రాశి వారికి అంచనాల ప్రకారం మీరు లాభదాయకమైన ప్యాకేజీలతో కొత్త ఉద్యోగాలు పొందవచ్చు. ఇది మీకు విదేశాల నుండి డబ్బు సంపాదించడానికి ఉత్తమ అవకాశాలను అయితే అందిస్తుంది. ఈ వ్యాపారం మీకు చాలా అధిక లాభాలను అయితే ఇస్తుందని చెప్పడంలో సందేహం అయితే కనిపించడం లేదు. ఈ రాశి వారు చేయాల్సినవి ఏమిటంటే మీ కోరికలన్నీ కూడా నెరవేరడానికి ప్రతి బుధవారం గణేశునికి 21 తమలపాకులు సమర్పించడం శుభప్రదం. అంతేకాదు ఈ రాశి వారు చేయకూడని పనులు ఏమిటి అంటే వస్తువును దానం చేయడం అశుభం. లేకపోతే అలా చేసినట్లయితే ఇంట్లో జమ అయిన డబ్బు అంతా కూడా పోయే అవకాశాలు ఉన్నాయి. మీనరాశి వారికి సంవత్సరం మీకు చాలా అదృష్టం ఆశీర్వదిస్తుంది. ఇది మీ యొక్క ఆర్థిక స్థితిలో కూడా మీరు
వేసే ప్రతి అడుగుకు కూడా మద్దతును అందిస్తుంది. చూసారు కదండి, ఈ మీనరాశి వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం. మీనరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో చాలా మరచిపోలేని గుర్తుల్లో ఒకటిగా ఉంటుంది. అంతేకాదు ఈ మీనరాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో చాలా మార్పులు అయితే మీరు చూడబోతూ ఉన్నారు. ముఖ్యంగా అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది అధికంగా ఉంటుంది. వీరు కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత కూడా చూపిస్తారు. వంశపారంపర్యంగా సంక్రమించిన ఆస్తుల గురించి వీరు దిగులు చెందే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ మీనరాశి వారు సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం చేత వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటారు. పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వారు పొడవుగా ఉంటారు. బలిష్టమైన దేహాన్ని కలవారుగా ఉంటారు. వెడల్పైన ముఖం ఉంటుంది. పెద్ద పెద్ద దంతాలను వీరు కలిగి ఉంటారు. కోపం వీరిలో అధికంగా ఉంటుంది. స్వేచ్ఛ జీవితాన్ని వీరు కోరుకుంటారు. ఉత్తరభద్ర నక్షత్రంలో జన్మించిన వారు భారీ విగ్రహం కలవారుగా చాలా పెద్దగా ఎత్తుగా ఉంటారు. అయినా సరే చాలా బక్కపలచగా ఉంటారు. తీక్షణమైనటువంటి చూపులను కలిగి ఉంటారు. పెద్ద పెద్ద చెవులతో ఒక రకమైనటువంటి ఆకర్షణ వీరిలో ఉంటుంది. మాట కూడా చాలా పౌరుషంగా ఉంటుంది. మీరు ముఖంలో ఎటువంటి భావాలు కూడా బయట వారికి కనబడకుండా దాచుకుంటారు. తమ స్వశక్తితో మీరు పైకి వస్తారు. రేవతి నక్షత్రంలో జన్మించిన వారు కొద్దిగా ఎత్తుగా ఉంటారు. కొద్దిగా వయసు వచ్చిన తర్వాత స్థూలకాయలు అవుతారు. గుండ్రటి ముఖం విశాలమైన నుదురును కలిగి ఉంటారు. మీనరాశి వారికి అధిపతి గురువు కావున కనకపుష్య రాగాన్ని ధరించాలి. కనకపుష్య రాగాన్ని బంగారంలో చూపుడు వెలుగు ధరిస్తే మేలు. ఉత్తరభద్ర నక్షత్రానికి అధిపతి శని కావున నీలం ధరిస్తే మంచి జరుగుతుంది. ధరించే ముందుగా మీ జాతకాన్ని ఒక జ్యోతిష్యుడికి చూపించుకుని ఆయన సలహా మేరకు ధరిస్తే మేలు. ఈ రత్నాన్ని వెండిలో మధ్య వెలుగు ధరించాలి. రేవతి నక్షత్రానికి అధిపతి బుధుడు కావున జాతి పచ్చను ధరిస్తే చాలా మంచి జరుగుతుంది. జాతి పచ్చను బంగారంతో చిటికిన వెలుగు ధరిస్తే మేలు. మీనరాశి వారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం వలన శుభ ఫలితాలు పొందుతారు. పూర్వభద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష, ఉత్తరభద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష, రేవతి నక్షత్రానికి సంబంధించినటువంటి వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరించాలి. సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించడం వలన వీరైతే చాలా శుభ ఫలితాలు కూడా పొందుతారని చెప్పడంలో సందేహం లేదండి. చూసారు కదండి, మీన రాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే మీనరాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని మాత్రం వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దండి. మార్చి నెల చివరిలోపు తప్పకుండా ఈ 2 శుభవార్తలు అయితే మీరైతే తప్పకుండా వింటారని చెప్పడంలో సందేహం లేదండి. మీ జీవితం మీరు మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి ఊహించని రీతిలో ఈ సమయంలో మారబోతోంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.